హలో ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు థర్డ్ ట్రైమెస్టర్ అంటే 28 టు 40 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి మార్పులు వస్తాయి, వాటికి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి తెలుసుకుందాం. సో ఆఫ్టర్ 28 వీక్స్ యూజువల్లీ బేబీ బంప్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ బేబీ మూమెంట్స్ మొదలవుతాయి. సో మదర్ షుడ్ ఎంజాయ్ దిస్ ఫేజ్ డెఫినెట్లీ. బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయో తను చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మూమెంట్స్ తగ్గిపోవడం అంటే ఒక 3-4 అవర్స్ ఏ మూమెంట్ లేదు అనిపిస్తే డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. అండ్ స్లీప్ ఫేజ్ కూడా ఉంటుంది బేబీకి. అంటే ఒక 1-1.5 అవర్ మూమెంట్స్ తెలియకపోయినా వరీ అవ్వక్కర్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ దట్ యూ షుడ్ ఇన్ఫామ్. అండ్ ఇంకా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. కొంతమందిలో బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ప్రతి విజిట్లోనూ బీపీ చెక్ చేయించుకోవడం అండ్ షుగర్ టెస్ట్ కూడా డాక్టర్ అడ్వైస్ ఇచ్చినప్పుడు చేయించుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పొట్ట ఎక్కువగా ఎక్స్పాండ్ అవడం వల్ల ఈ ఫేజ్లో స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడుతుంటాయి. సో దీనికి తగిన క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ వంటివి డాక్టర్స్ ఇచ్చినప్పుడు వాటిని తప్పకుండా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ బేబీ యొక్క గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫేజ్లో. సో మీకు డాక్టర్ గ్రోత్ స్కాన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రోత్ స్కాన్స్ ఎన్ని వీక్స్కి ఎంత వెయిట్ ఉన్నది అది కరెక్ట్గా చూసుకుంటూ మీ డాక్టర్ సలహా మేరకి బేబీ గ్రోత్ కరెక్ట్గానే ఉందా, ఆర్ ఎక్సెస్ గ్రోత్ ఉందా, ఆర్ రెస్ట్రిక్టెడ్ గ్రోత్ ఉందా అవి తెలుసుకుని దాన్ని బట్టి డైట్స్ అవి ఫాలో చేసుకుంటూ అండ్ ఈ టైంని జాయ్ఫుల్గా మీ ఫ్యామిలీ తోటి అండ్ కొంత యోగా ఎక్సర్సైజెస్ ఇవన్నీ అండ్ మీ రొటీన్ వర్క్స్ ఇవన్నీ మిక్స్ చేసుకుని దీన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. కొంత యోగా ఎక్సర్సైజెస్ ఇవన్నీ అండ్ మీ రొటీన్ మన నెక్స్ట్ వీడియోలో కాంప్లికేషన్స్ ఏం రావచ్చు, వాటిని ఎలా మేనేజ్ చేస్తామో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.